ప్రొడ్యూసర్ ఐ కుడెంట్ టేక్ దట్. ఐ కుడెంట్ సీ దట్. ఎందుకు నేను అంటే మనం చేసేది ఎందుకు వేరేళ్ళకి కూడా హెల్ప్ చేయాలా, ప్లస్ మనం లాభాల్లో పడాలా, ఇంకా సినిమాలు కంటిన్యూ చేయాలని. అంతేగాని ఒక్కడి వల్లనో ఇద్దరి వల్లనో నేను సినిమాని స్టేక్లో పెట్టదలుచుకోలేదు. ఇంతమందికి మనం కష్టపడుతున్నాం ఇయ్యనీకే. ఇక్కడ ఒకళ్ళిద్దరు తప్పులు చేస్తే నేను ఎందుకు అనేసి జనరల్గా డిసిషన్స్ తీసుకోరు కొంచెం టీమ్ని చేంజ్ చేయాలనేది. నేను చాలా 3-4 టైమ్స్ వార్నింగ్ ఇచ్చి చేంజ్ చేసిన, ఆపిన, మళ్ళీ రైటర్స్ని పెట్టుకొని నేను కరెక్ట్ చేసుకున్నా. ఇది మీరు నేను హానెస్ట్గా చెప్తున్నాను. నేను సినిమా చేసింది ఎవరినో మోసం చేయాలని కాదు, ఎవరినో తీసి పడేయాలని కాదు, ఎవరికో చూపించాలని కాదు. సినిమా మీద ప్యాషన్తో వచ్చి చేశాను నేను. సో నేను సినిమా ఒక వ్యూవర్ లాగానే స్టోరీ విన్నప్పుడు ఒక వ్యూవర్ లాగానే జడ్జ్ చేస్తా, వింటా. ఒక వ్యూవర్ ఎంజాయ్ చేస్తుండా లేదా అదే తన కమర్షియాలిటీ తర్వాత ఆలోచిస్తా. కానీ ఈ సినిమాకి నాకు నిజంగా బ్యాడ్ టీం దొరికింది. జనరల్గా మనం వింటాం కృష్ణనగర్లో అట్లా చిన్న చిన్న సినిమాలు 50 లక్షలకు 60 లక్షలు చేసేసి జనాలని పైసలు తీసేసుకొని ఇంకా ఆ సినిమానే ఫినిష్ కాదు. ఒక 100 సినిమాల్లో మనకు 70 సినిమాలు కూడా సగంలోనే ఆగిపోతాయి. తర్వాత ఒక 20 సినిమాలు రిలీజ్కి నోచుకోవు, ఇంకా పెద్ద బ్యానర్సే రిలీజ్ అవుతాయి. ఇవన్నీ మనం వింటా ఉన్నాం. నాతో అలా అయినప్పుడు నాకు చాలా 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 ఓర్పు నేర్పు చూపించాను. ఎన్నోసార్లు టీమ్స్తో కూర్చొని మాట్లాడిన, మెయిన్ క్యాండిడేట్స్తో మాట్లాడిన, ఇలా జరుగుతుంది అని చూపించా, అన్నీ చెప్పాను. అది సహకరిస్తామని కూడా ప్లస్ చాలా జరిగినాయి. ఇంకా నేను ఈ టైంలో అన్నీ చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ అవుట్ అండ్ ఐ హ్యావ్ ఎ న్యూ టీమ్ హూ హ్యావ్ ప్రూవ్డ్ మీ దట్ హార్డ్ వర్క్ నిజంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఫిలిం ఇండస్ట్రీలో అని. అండ్ మనం అనుకున్న స్టోరీ కూడా అనుకున్నట్టు చేసి అనుకున్నట్టు తీసి మేము డెఫినెట్గా చెప్తున్నాను 100% అయ్యింది. ఏదో అంటారు కదా సినిమాలో జనరల్గా సినిమానే చేయించుకుంటుంది అని చెప్పేసి, దీన్ని అదే సినిమా చేయించుకున్నది. ఈ సినిమాని ఫినిష్ చేయించుకొని మీరు టీజర్ చూశారు. ఇది జస్ట్ లైక్ వన్ కైండ్ ఆఫ్ జనరల్గా ఇందులో కామెడీ ఉంది, మనకి మాస్ ఉంది, అంటే వీ హ్యావ్ యాక్షన్. సుధీర్ గారిది మీకు జనరల్గా యాక్టింగ్ అండ్ యాక్షన్, and Divya Bharati garu emotional, and then what she does with the other cast, you have seen that. So ఇందులో మాకు అన్నీ ఉన్న ఫుల్ మీల్స్ లాగా ఎంజాయ్ చేసే మూవీ ఇది. తర్వాత అండర్లైన్ ఒక కోర్ ప్రాబ్లం మన సొసైటీలో ఉన్నది కూడా అది అడ్రస్ చేస్తాం, విచ్ ఐ థింక్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ ఎవ్రీ ఆడియన్స్ విల్ అప్రిషియేట్ దట్. సో ఇది ఐఎమ్ సో మచ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు వచ్చిన మూవీ 100% నేను అనుకున్న సినిమా ఆగింది, మళ్ళీ ఫినిష్ చేసుకుని ఆ సినిమాని కలామా తల్లి అంటారు కదా, నిజంగా ఉన్నది. గాడ్ ఈజ్ దేర్, తల్లి ఉంది. నేను చెప్తున్నా చేయించుకుంది సినిమా. బ్యాడోళ్ళని పక్కన పెట్టింది, గుడ్డోళ్ళని దగ్గర చేయించుకుంది. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఒక్కలో ఇద్దరు వాళ్ళే కొంచెం ఆలోచించి ముందుకు రావాల్సింది అంతే. కానీ అదర్వైజ్ ఆల్సో ఐ హ్యావ్ వెరీ గుడ్ పీపుల్. సో ఐ స్పెషలీ వాంట్స్ టు థ్యాంక్ ఇందులో రవీందర్ రెడ్డి గారు హూ సపోర్టెడ్ మీ త్రూ థిక్ అండ్ థిన్ ఎనీథింగ్. ఈజ్ మై రిలేటివ్. ఒకసారి కూడా ఒకదాన్ని కూడా క్వశ్చన్ వేయలేదు. నేను ఆపిన తర్వాత ఏది చేసిన ఈ యాడ్ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ అన్న ఫర్ దట్. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు సే ఈజ్ తను దివ్యా భారతి గారు ఈ సినిమా ఒప్పుకోవడమే ఒక గ్రేట్. వీ హ్యావ్ టు రియలీ థ్యాంక్ హర్, బికాస్ మేము స్టోరీ చెప్పినప్పుడు ఒక చిన్నపిల్లలాగా ఎక్సైట్ అయ్యింది. ఆ తర్వాత ఇంకా త్రూఅవుట్ ద జర్నీ షీ యాక్చువల్లీ మనం ఈ మధ్య చూసాం కదా ఆమె ఎలా ఇదైంది. యాక్చువల్లీ హర్ నేచర్ ఈజ్ నాట్ లైక్ దట్. షీ ఈజ్ వెరీ సపోర్టివ్, వెరీ కోఆపరేటివ్. మనకు అడిగినప్పుడు డేట్స్ ఇచ్చి ఎక్కువ రోజులు మనం 2 రోజులు వాడుకున్నా 3 రోజులు వాడుకున్నా 10 రోజులు హైదరాబాద్లో ఉన్నది. అండ్ దెన్ నెవర్ కంప్లైంట్స్ ఆఫ్ ఎనీథింగ్. షీ గాన్ త్రూ లాట్. ఐఎమ్ రియలీ సారీ. ఇది టీజరే కాబట్టి నేను ఇంకా మీ గురించి చాలా చెప్తాను. మీరు ఫేస్ చేసిన దానికి అదంతా ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ టు బీ